దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకొచ్చి 10 నెలలవుతోంది. నామినేటెడ్ పదవుల కోసం ఆశావహులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే తమకు పదవులు ఇవ్వాలంటూ ఆశావహులు దరఖాస్తులు సైతం చేసుకున్నారు. ఒక నామినేటెడ్ పోస్టుకు 46 మంది పోటీ పడుతున్నారు. ఇది ఏపీలో నామినేటెడ్ పోస్టుల కోసం నేతలు పోటీ పడుతున్న తీరు. ఇప్పటికే 62 కార్పొరేషన్ పోస్టులు భర్తీ అయ్యాయి. వీటిని కూటమి నేతలు 49, 10, 3 చొప్పున పంచుకున్నారు. అంటే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన టీడీపీకి 49 పోస్టులు, జనసేనకు 10 పదవులు, బీజేపీకి 3 పోస్టులు దక్కాయి. ఇక 214 మార్కెట్ కమిటీలు, 1100 ట్రస్ట్ బోర్డ్స్లో నామినేటెడ్ పదవులున్నాయి. అంటే 1314 పోస్టులున్నాయి. వీటి కోసం ఏకంగా 60,000 అప్లికేషన్లొచ్చాయట. అంటే నామినేటెడ్ రష్ నెక్స్ట్ లెవెల్ అంటున్నాయి రాజకీయ వర్గాలు. పార్టీ కోసం పనిచేయడమే అర్హత, సీనియర్లు, మంత్రుల సిఫారసు. నామినేటెడ్ పోస్టులకు కావలసిన అర్హతలు, పార్టీ కోసం అన్ని రకాలుగా కష్టపడ్డవాళ్లు. ఇక వాళ్లను గుర్తించేదెలా? ఈ బాధ్యతను పార్టీలోని సీనియర్లు, మంత్రులకు అప్పగించారు సీఎం చంద్రబాబు. ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి జూన్ని టార్గెట్గా పెట్టారు. కానీ నామినేటెడ్ పదవుల భర్తీలో ఆలస్యమవుతోందని ఆశావహులు వాపోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల్ని భర్తీ చేయడానికి చంద్రబాబు తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. అయితే ఆ పదవులకు తగిన పేర్లను అందించడంలో కొంతమంది నేతలు జాప్యం చేస్తుండడంతో వెయిటింగ్ లిస్ట్తో వెయిటింగ్ టైం కూడా పెరిగిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. షరతులు వర్తిస్తాయి. ఇక టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో జరిగిన తాజా టెలికాన్ఫరెన్స్లో పార్టీ కోసం కష్టపడ్డవారి పేర్లను సిఫారసు చేయాలని సీనియర్ నేతలకు సూచించారు చంద్రబాబు. 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తామన్నారు బాబు. ఇప్పుడు పదవులు రాని వారికి 2 ఏళ్ల తర్వాత ఇస్తామని భరోసా ఇచ్చారు. పదవులు రావడానికి షరతులు వర్తిస్తాయంటూ చంద్రబాబు చెప్పారు. హాయ్ అండి, నేను మీ ఆర్జే శేఖర్ భాష. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. For more updates, please subscribe Dutha Media.